హలో రాశి, హౌ ఆర్ యూ? ఏంటి అలకలో కూడా చాలా అప్సరస్గా ఉన్నావు. వెయిట్ 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 మిస్టర్ ప్రేమ్, దారివ్వు. అదే మాట నేనంటున్నాను. నన్ను ఒక దారికి చేర్చు. చెప్పానుగా ఏమని? నాకు నువ్వంటే ఇష్టం లేదు, అది నిన్ను ప్రేమించడం లేదు. అది పాత మాట కదా, కొత్త మాట చెప్పు. ఇంకొక మాట చెప్పడానికి ఇదేమన్నా కూరగాయల బేరం అనుకుంటున్నావా? ఆడపిల్ల మనసు, అదే ఆ మనసు ఖరీదంతా చెప్పు, కొంటాను. మనసు అనేది డబ్బు పెట్టే కొంటే వచ్చేది కాదు, ప్రేమతో పుట్టుకు రావాలి. పిచ్చిదానా, ఈ ప్రపంచంలో ప్రతి వస్తువుకు ఒక రేటు ఉంటుంది, అలాగే నీ రేట్ అంతా చెప్పు. మిస్టర్ ప్రేమ్దాస్, డబ్బు కోసం రోజుకు ఒక అమ్మాయి వచ్చి నీ పక్కలో పడుకొని ఉండొచ్చు, కానీ ఆ డబ్బు కోసం అందాన్ని మానాన్ని అమ్ముకునే ఆడదాన్ని కాదు నేను. చూడు రాసి, డాక్టర్లు తమ వైద్యాన్ని డబ్బు కోసం అమ్ముకుంటారు, లాయర్లు తమ తెలివిని డబ్బు కోసమే ఉపయోగిస్తారు. మరి అలాంటప్పుడు నీలాంటి అందమైన అందం నమ్ముకోవడంలో తప్పు లేదు కదా. లుక్ మిస్టర్ ప్రేమ్దాస్, డబ్బు ఉంది కదా, ఏదన్నా చేయొచ్చు, ఏదన్నా సాధించవచ్చు అనుకుంటున్నావేమో, కానీ అది నీ భ్రమ మాత్రమే. ఇక మాటలతో కాలయాపన అనవసరం. నన్ను ప్రేమిస్తున్నావు లేదు చెప్పు. లేదు, అప్పుడైనా ఇప్పుడైనా నా మాట ఒకటే, నేను నిన్ను ప్రేమించట్లేదు, ప్రేమించడం లేదు. నాకేం తక్కువ? డబ్బు లేదా, తెలివి లేదా, అందం లేదా? ఏం తక్కువైందని చెప్పు. క్షేమం, అవేమీ నాకు తెలీదు. నాకు తెలిసినప్పటి నుంచి మా బావ అంటే చాలా ఇష్టం. మా బావ నేను ఒకరినొకరు మనస్ఫూర్తిగా ప్రేమించుకుంటున్నాం. త్వరలో మేమిద్దరం పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. దయచేసి నువ్వు నన్ను మర్చిపోవు. 5 సంవత్సరాలు నీ వెంట తిరిగినందుకు నువ్వు నాకు ఇచ్చే ప్రతిఫలం ఇదా? ఓకే, నీ భావన పెళ్లి చేసుకో, నాకు ఎలాంటి అభ్యంతరమే లేదు. కానీ సంవత్సరానికి నిమిషం చొప్పున 5 సంవత్సరాలకి 5 నిమిషాలు నా కౌగిలిలో కరిగిపోయాయి. ఏం కూసావురా? 5 సంవత్సరాలు కాదు, 5 యుగాలు తలకిందలుగా తపస్సు చేసిన నా కాలి గోటిని కూడా నువ్వు టచ్ చేయలేవు. 5 యుగాలు దానికి, ఇది నా సొంతం చేసుకోవడానికి 5 నిమిషాలు చాలు. అయినా ఏంటో తెగ రెచ్చిపోతున్నావు. తాళి కడతాననలేదే, తాళి నీ బావ చేత కట్టించుకో, కానీ సంవత్సరానికి 5 కానీ తాళి నీ బావ చేత కట్టించుకో, కానీ 5 నిమిషాలు నా కౌగిలిలో కరిగిపో. అసలు నీ కంటికి నేను ఎలా కనిపించాను రా? ఏంటి తెగ రెచ్చిపోతున్నావు? నువ్వింత నీచానికి దిగజారుతావని నేను కల్లో కూడా ఊహించలేదు. పిచ్చిదేనా, అందమైన అమ్మాయి అడుక్కోవడానికి వీధిలోకి వస్తే శవాలు సైతం చేతులు సాపే ఈ సమాజంలో ఒగరు పొగరు ఉన్న మగాన్ని నీలాంటి ఆడదాన్ని వదులుతాను ఎట్టా అనుకున్నావా? అరవకుండా ఉంటే 5 నిమిషాల్లో పని ముగించుకొని పోతున్నా. తెలుసా? తెలుసు. ఇతనెవరో నాకు తెలీదు, నన్ను కావాలని బలవంతం చేస్తున్నాడు. ప్లీజ్ నన్ను కాపాడండి సార్. ఏంటి వాటా కలుస్తావా? ముందు దీని మీద నేను కన్నేసిన, నా పని పూర్తయ్యాక నీ పని చూసుకో. ఏంట్రా కన్నేసావా? అంటే అర్థం కాలా? 5 నిమిషాల్లో నా కౌగిలిలో కరిగిపోవచ్చు. చూడరానా, నీ ఏరియాకి వచ్చి నీ విషయంలో నేను ఎప్పుడు జోక్యం చేసుకోలేదు, కానీ నా ఏరియాకి వచ్చి నా విషయంలో జోక్యం చేసుకుంటున్నావు. నీ ఏరియా ఏంట్రా? ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికి వస్తాడ్రా ఈ రానా. నా పర్సనల్ విషయం తలదూర్చావంటే నీ తల పుచ్చకాయలో పేలుద్ది. మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఒంటరిగా కాదు, జంటగా ఈ అమ్మాయితో. నువ్వు వెంట తీసుకెళ్తాననగానే నీ జంట చేసి పంపించడానికి నేనే కన్యాదాన సినిమాలో శ్రీకాంత్ అనుకున్నావరా? యమకింకారుని మర్యాదగా దానికి పంపించు. వచ్చి తీసుకెళ్ళరా? నీతో
దగ్గర పడింది, అందుకే నాతో తలపడ్డావు. రేయ్, ఒక్కసారి వెనక్కి చూడరా. నేను కనుసైగ చేస్తే నీ బాడీ తునాతునకలైపోతుంది. జీవకోటి ప్రాసుల ప్రాణాలు తీయడానికి ఆ దేవుడు అధిపతి, ఇలాంటి దుర్మార్గులు అంతం చేయడానికి ఈ రాణా అధిపతి. చూడు రానా, ఏదో అవకాశం దొరికింది కదా అని ఆడదాని ముందు హీరోలో రెచ్చిపోకు. ఈ రోజు నువ్వు దాన్ని కాపాడొచ్చు, కానీ ఏదో ఒక రోజు దాన్ని నా సొంతం చేసుకుంటా. వస్తా బొమ్మలే. ఎక్కడైనా ఏ ఏరియాలోనైనా ఏ అమ్మాయి ఒంటి మీద చెయ్యి వేసావా ఆ చెయ్యి ఉండదు. ఎందుకుండదని ఎదురు ప్రశ్న వేస్తే కంఠంలో ఊపిరుండదు. మైండ్ ఇట్. చాలా థ్యాంక్స్ అండి. సమయానికి దేవుళ్ళ వచ్చి నన్ను రక్షించారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం మానవ ధర్మం. అది ఈ రానాకి పుట్టుకతో వచ్చిన నైతిక లక్షణం. అతను నీకు ముందే తెలుసా? అతను నా క్లాస్మేట్ సార్. క్లాస్మేటే కదా అని కాస్త చనువుగా ఉన్నాను. ఆ చనువే ఈ రోజు ఈ పరిస్థితికి దారి తీసిందండి. ప్రపంచమంతా పచ్చగా ఉందనుకోవటం, ప్రతి వ్యక్తి మంచివాడు అనుకోవటం చాలా పొరపాటు. ఒక వ్యక్తితో స్నేహం చేసే ముందు అతనేమిటో, అతని క్యారెక్టర్ ఏమిటో, అతని ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసుకోవడం మంచిది. వస్తా. సార్ సార్ సార్, ఇక్కడికి దగ్గరలో మా ఇల్లు ఉంది. కాఫీ తాగి వెళ్తారు రండి సార్. ఆప్యాయత అనురాగాల కోసం ఎదురు చూస్తాడే గాని ఈ రానా ఆతిథ్యాల కోసం కాదు. ముఖ్యమైన పని ఉంది, ఇల్లు చూసుకొని వస్తా. కనీసం మీ ఆటోగ్రాఫ్ అన్న ఇస్తారా? ఓకే. థ్యాంక్ యూ సార్. మొట్టమొదటిసారి మా బాస్ ఒక అందమైన అమ్మాయితో కలగన్నాడు. ఈ అమ్మాయి మా బాస్కు భార్యగా వస్తే నాకు ఇంతకన్నా మరో ఆనందం లేదు. తడుకు చిన్నది తాజా సోకులున్నది, చురుకు చురుకు చిన్నడు చుట్టేదాకా ఆగడు, కోళ్ళ కళ్ళల్లో కోరికున్నది, పూల పక్కన ఆలమన్నది, సై సై అంటూ సవాల్ కొట్టి సందు చూడాలా, పై మరపించి ముద్దుల్లోనే ముంచి వేయాలా. తడుకు తడుకు చిన్నది తాజా సోకులున్నది, చురుకు చురుకు చిన్నడు చుట్టేదాకా ఆగడు. ముడివేశా కలిసి పదే పదే పెనవేశా, బిడియం హఠాత్తుగా వదిలేశా, ఒడిలో భలే సుఖం చవి చూసా. ఓహో అప్సలస లిప్సుల సలందుకుంది, తడుకు తడుకు చిన్నది తాజా సోకులున్నది,
చురుకు చురుకు చిన్నడు చుట్టేదాకా ఆగడు కరగాలే వాడి వేడి తాకిట్లు కరగాలే సిగ్గు వెన్న జోగిట్లు చిటికే వెసిడి చిరు ఆశ ఇకగా రారమ్మని పిలిచేశా చిటుకు చూపుల్లోనే గురి చూసా కిటుకు లాగి లాగి అది మేషా ఆహా కిస్సులకి ఎస్సులని కస్సుమని తడుకు తడుకు చిన్నది తాజా సోకులున్నది చురుకు చురుకు చిన్నడు చుట్టేదాకా ఆగడు పూల కళ్ళల్లో కోరుకున్నది పూల పక్కల్లో ఆలమన్నాది సై సై అంటూ సవాల్ కొట్టి సందు చూడాలా పై మరపించి ముద్దుల్లోనే ఉంచి వేయాలా అద్దెమితో అగ్గిమితో అద్దెమితో దిద్దు విక్రమ్ సింగ్, బాస్ రంజిత్ సింగ్, భగవాన్ దాస్ కాళిదాసులకి కబురు పంపించారా? మన మనుషులను పంపించాడు బాస్. రంజిత్, బాస్ ఆవో బిడ్డ ఆవో. మనం ఎగుమతి చేసిన ఏనుగు దంతాలు, పులి చర్మాలు, గంధపు చెక్కలు, సాయి ఆకుల లోడ్ సురక్షంగా ప్రభుత్వం కంటపడకుండా చేరుకున్నాయా? నరం మానవుడికి కంటపడకుండా చేరుకున్నాయి బాస్. కానీ యా బిడ్డ, మనల్ని పట్టుకోవటానికి ప్రభుత్వం కొత్త పథకాలు వేస్తున్నారంట బాస్. మనల్ని పట్టుకోవడానికి పోలీస్ కమాండ్ రేపు అడవికి బయలుదేరుతుంది బాస్. ఏమన్నావు? మనల్ని పట్టుకోవడానికి పోలీస్ కమాండ్ కొత్త పథకాలు వేస్తుందా? రేపు పోలీసులు అడవికి బయలుదేరుతున్నారా? ఏ విక్రమ్ సింగ్, మనల్ని పట్టుకోవాలని కొత్త పథకాలు వేసిన పోలీసులు ఏం చేశామురా? ఏమి చేయలేక ప్రాణాలు పోగొట్టుకున్నారు బాస్. ప్రాణాలు పోగొట్టుకున్నారు. ప్రాణాలు పోగొట్టుకొని ఈ అడవిలో చెట్లకి అస్థి పంజరాల్లో వేలాడుతున్నారు. పృథ్వీ అనే పోలీస్ ఇన్స్పెక్టర్ నిన్ను పట్టుకుంటానని పోలీస్ కమాండర్ల శబ్దం చేస్తున్నాడు బాస్. అంతేకాదు బాస్, వారం రోజులలో మనల్ని పట్టుకోకపోతే తన ఉద్యోగానికి రిజైన్ చేస్తానని శపథం చేశాడట. మనల్ని పట్టుకోవడానికి పోలీసులు ఎన్నోసార్లు ప్రయత్నించి ఏం చేశారా? నా రూపాన్ని కూడా చూడకుండా కాలగర్భంలో కలిసిపోయారు. అలాంటిది ఒక బచ్చాగాడు నన్ను పట్టుకుంటానని శబ్దం చేయటమా? మీరెళ్ళి భగవాన్ దాస్ కాళిదాసులని రమ్మని చెప్పండి. అలాగే బాస్.
பக்கம் சுறாவளி பொண்ணாச்சு பட்டுன்னு பார்த்தாலே பல்சேக்கும் பாடி குட்டுபா மீனெல்லாம் கூத்தாடுங்க இரவ கலராக்கும் ஜல்லேபி லேடி சால்ட்டும் நான் தொட்டா ஸ்வீட் ஆகுங்க ఊదరాదే ஒரசாம பத்திக்கப்பா உதட்டோரம் தித்திக்கப்பா இருக்காத ஒத்தையில ஒத்தையில ஒரு வாட்டி சந்திக்கப்பா மயங்காட்டி கண்டிக்கப்பா தயங்காத மெத்தையில மெத்தையில சாவும் நேரத்தில் புலம்பி அழுவாத பூஜா ஆட்டத்தில் இன்னும் சொன்னானா தொல்ல வறுமை கோலத்தில் நேர்மை பார்க்காத இளமை காலத்தில் டீசன்சி நல்லா இல்ல நிலவர் சவப்பாக்கும் தஞ்சாவூர் காரி மனச ரெண்டாக்கி வரவாக்கில்ல இரும்ப கரும்பாக்கும் பப்பாளி லாரி பாஷா கைப்பட்டு தோணாமல்ல வாங்க மோனிகா అడవిరాజ్ రాకాస్కి వందనం అభివందనం. ప్రాణమిత్రులకు స్వాగతం సుస్వాగతం. 20 సంవత్సరాలుగా మనం ప్రాణ స్నేహితులుగా వ్యాపారం చేస్తున్నాం. అయినా గానీ నమ్మకం లేదా బాస్? మా మీద నీకు ఇంకా నమ్మకం కలగలేదా రాకాష్? బందోబస్తు ఉండబట్టే ఈ రహస్య స్థావరాన్ని పోలీసులు కాదు కదా ఈ అఖండ భూమండలంలో ఎవరు కనిపెట్టలేకపోయారు. అన్నట్లు వ్యాపారాలు ఎలా సాగుతున్నాయి మిత్రమా? మన వ్యాపారాలకేం రాకాష్, ఈ ప్రభుత్వం 10 రూపాయల సారా ప్యాకెట్ తీసి 35 రూపాయలు చీప్ లిక్కర్ చేసినంత ఆనందంగా ఉంది బాస్. కానీ ఒక్కడే సందేహం రాకాష్. ఏమిటా సందేహం మిత్రమా? చెప్పండి, ఎవడైనా మన వ్యాపారాలకు అడ్డు తగులుతున్నాడా? చెప్పండి. వాడి చిన్న మెదడు చికెన్ లా తిని జ్యూసులా తాగుతా. వాడి పేరు పృథ్వీ, ఈ సిటీకి కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్. వాడు మరీ రచ్చిపోతున్నాడు రాకాష్. పేరేమన్నారు? వాడి పేరు పృథ్వీ. వాడి పేరు పృథ్వీ. రంజిత్, మనల్ని పట్టుకుంటానని పోలీస్ కమాండ్ లో శపథం చేసిన వాడి పేరేమన్నావు? బాస్ పృథ్వీ. 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 ఏ విక్రమ్ సింగ్, శపథం చేసిన వాడిని మనం ఏం చేయాలరా? వాడు మనల్ని పట్టుకుంటానని శపథం చేస్తే పోయేది మన పరువు కాదు బాస్, వాడి ప్రాణం.
పోయేది మన పరువు కాదు, వాడి ప్రాణం. వాడి ప్రాణం కావాలి బిడ్డ. ఏ రంజిత్, నాకు వాడి ప్రాణం కావాలి. ఏ విక్రమ్, నాకు వాడి ప్రాణం కావాలి. వెళ్ళి తొందరగా తీసుకొని రండి. అలాగే బాస్. నువ్వు నిశ్చింతంగా ఉండు రాకాష్, వాడి ప్రాణం మేము తీసుకొస్తాం. నిజంగా వాడి ప్రాణం తీసుకొస్తారా? తెస్తారు. నాకు తెలుసు మీరు అంతటి సమర్థుల మిత్రమా. అలాగే 15 సంవత్సరాల క్రితం 4 లాయలు పట్టుకున్నాడు ఇన్స్పెక్టర్ సూర్య. వాడికి పసిపిల్లవాడికి చెప్పినట్లు చెప్పాం, వినలేదు. పాపం ఆ సూర్య గారిని, వాడి బావ గౌతమ్ని, వాడి చెల్లి వసంతను ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రకాష్, వాడికి పట్టిన గట్టే వీడికి పడుతుంది. ఏం చేస్తారో నాకు ఏమీ తెలియదు. నన్ను పట్టుకుంటానని శబ్దం చేసిన వాడి శిరస్సు ఖండించి నా స్థావర గుమ్మానికి వేలాడదీయాలి. వాడి చావు పోలీస్ కమాండ్ లో నన్ను పట్టుకుంటానని శబ్దం చేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు కావాలి. వాడి చావు చూసిన పోలీసులకు నన్ను పట్టుకోవాలనే ఆలోచనే రాకూడదు. ఈ రోజు నుండి సరిగ్గా వారం రోజుల్లో కల్లా వాడి శిరస్సును ఖండించి నీ కళ్ళ ముందు రాకాష్. ఇదే మేము నీకు ఇస్తున్న బహుమతి రాకాష్. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది మిత్రమా. ఈ ఆనంద సమయంలో మనందరం కలిసి ఎంజాయ్ చేద్దాం. రంజిత్, हमारा जंगल का जिलेबी को बुलाओ, खुश करेंगे, एंजॉय करेंगे. जंगल का जिलेबी. आजा. अरे बाबा आजा. आए बुलबुल.
ये अदा भी उसकी क्या काम कर गई, जाते जाते एक हंसी शाम कर गई। ये अदा भी उसकी क्या काम कर गई, जाते जाते एक हंसी शाम कर गई। ఇంటికి రాలేదు. అసలు ఈ మనిషికి ఇంటికాడ నేనున్న విషయం గుర్తుందో లేదో. ఏమిటి రాసి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? పిచ్చాకి అయితే పిచ్చాసుపత్రికి ఫోన్ చేయమంటావా? చేస్తావు, ఎందుకు చేయవు? తమరు ఇలానే ఇంకో 2 రోజులు కనిపించకుండా పోయారనుకో, అప్పుడు ఎక్కేది నాకు నిజంగానే పిచ్చి. ఏ రాసి, ఏమైంది ఇంతలోనే? ఏదో డ్యూటీ ఉండి 2 రోజులు రావటం లేట్ అయింది, అందుకే ఇంత అలకనా? నీకు అలానే ఉంటుంది బాబా, కానీ 2 రోజులు ఇంటికి సమయానికి వెళ్ళకపోతే ఇంటికాడున్న మరదల పిల్ల నా కోసం తిండి తిప్పలు మానేసి కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తుంది అన్న విషయం తమరికి అసలు గుర్తుంటేనే కదా. లేదు రాసి, నేను ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా నీ రూపం నా హృదయంలో ఎల్లప్పుడూ పదిలంగానే ఉంటుంది రాసి. ఆ మాటలన్నీ ఇప్పుడే కానీ వన్స్ నీ ఒంటి మీద యూనిఫామ్ పడిందనుకో, తన మా నాని నీకు ఎవరు గుర్తురారు బాబా. ఇంటికి వస్తేనేమో ఇలా క్లాసులు తీసుకుంటావు, రాకపోతేనేమో ఫోన్ల మీద ఫోన్లు చేసి గోల గోల చేస్తావు. మన పెళ్లి అవ్వగానే 1 నెల రోజులు సెలవు తీసుకుంటాను రాసి. పెళ్ళవగానే 1 నెల రోజులు డ్యూటీకి సెలవా? ఎందుకు బాబా? ఎందుకంటే మరి ఎందుకు చెప్పవా? నన్ను ప్రేమించే మగవాడివి నువ్వేనని, చెయ్యి కలిపి ఆ చెలికాడివి నువ్వేనని నాకు అనిపించింది, నమ్మకం కుదిరింది, అన్ని కలిసొచ్చి పిచ్చి మొదలైంది. పడ్డానండి ప్రేమలో మరి, విడ్డూరంగా ఉంది ఇది. పడ్డానండి ప్రేమలో మరి, విడ్డూరంగా ఉంది ఇది. నిజంగా నిజంగా ఇలా ఈ రోజే తొలిసారిగా పడ్డానండి ప్రేమలో మరి, విడ్డూరంగా వందిలేది. పడ్డానండి ప్రేమలో మరి, విడ్డూరంగా వందిలేది. ఏకాంతలోన దాగి ఉంది అయస్కాంతము, తన వైపు నన్ను లాగుతోంది వయస్కాంతము. నీ చేతిలోన దాగి ఉంది మంత్రదండము, నువ్వు తాకగానే చెంగుమంది మగువ దేహము. ఇద్దరిది ఒకే స్థితి, ఏమిటి ఈ పరిస్థితి? వలపు గుర్రమెక్కి వనిత చేయమంది స్వారీ. పడ్డానండి ప్రేమలో మరి, విడ్డూరంగా వందిలే ఇది. నిజంగా నిజంగా ఇలా ఈ రోజే తొలిసారిగా పడ్డానండి ప్రేమలో మరి, విడ్డూరంగా ఉంది ఇది.
ఉంది భామదండకం నా ఒంటి నిండా నిండి ఉంది ఉష్ణ మండలం నా పాత పెదవి కోరుతుంది కొత్త పానకం నా అందమంత చూపమంది హస్తలాఘవం కలిసుంటే ఏకాదశి కలపడితే ఒకే ఖుషి కలిసుంటే ఏకాదశి కలపడితే ఒకే ఖుషి వయసులోన ఉన్నోళ్లకు తప్పది స్వయం కృషి పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉంది ఇది నిజంగా నిజంగా ఇలా ఈ రోజే తొలిసారిగా పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉంది ఇది బాస్ మిమ్మల్ని కలవటానికి రానా వచ్చాడు బాస్. వెళ్ళి పంపించు. అలాగే బాస్. హలో రాణా, ఏమిటి ఇలా మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చావు? మా సహాయం ఏమన్నా కావాలా? మా నుండి నీకు ఏ సహాయం కావాలన్నా ఎప్పుడైనా రావచ్చు. మా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. శరణం అన్నవాణ్ణి కరుణతో కాపాడతా, సవాలు చేసిన వాణ్ణి సవాలుగా మార్చటం ఈ రానాకు వెన్నతో పెట్టిన విద్య. చూడు రాణా, నీకు మాకు నేతృత్వం వద్దు, మిత్రుల్లా కలిసిపోదాం. నువ్వు మేము కలిస్తే అగ్గికి ఆయువు తోడైనట్లు ఈ సిటీ మన కబంధ హస్తాల్లో బంధించవచ్చు. పులి మీతో స్నేహం చేస్తుందా? ఆకలి అయిందని సింహం గడ్డి తింటుందా? నేను మీతో చేతులు కలుపుతానని ఎలా అనుకుంటున్నారు? రాణా, అంత పెద్ద పెద్ద డైలాగులొద్దు. నువ్వేదో వీరుడివి సూర్యుడివి అనుకుంటున్నావేమో, కానీ నువ్వు వచ్చింది ఎవరి స్థావరంలోకో తెలుసా? నేను రావాలనుకుంటే రాక్షస మందిరంలో కూడా రాజులా రాగలను. శత్రువులను చిత్తు చేసి చిరునవ్వుతో వెళ్ళగలడు ఈ రాణా. పిచ్చివాడ, మా చేతిలో మట్రైన వారంత సంఖ్య లేదురా నీ వయస్సు. మర్యాదగా రెచ్చిపోకు. వచ్చిన పని ఏంటో చెప్పు. ఏదో ఆకు రౌడీలను వీధి కొండలను బెదిరించి దాదాగిరి చేసినంత మాత్రాన పెద్ద మగాడు అనుకో. మాకు మా మృత్యు గుమ్మలోకి వచ్చి మృత్యువుతో పోరాటం చేస్తున్నావు, ప్రాణాలు కోల్పోతావు. ఈ రాణా పేరు వింటే చివకే ముచ్చమటలు పూస్తాయిరా. ప్రగడ్భాలు పలకొద్దు రాణా. మర్యాదగా విషయం ఏమిటో చెప్పు. నేను పంపించిన విజయ్తో తలబిరుసుగా సమాధానం చెప్పారంట. దానికి ప్రతిఫలం చాలా దారుణంగా ఉంటుందని మీకు తెలియదా? నువ్వు మాకు వార్నింగ్ ఇచ్చే స్థాయికి ఎదిగావంటే మా పవర్ తగ్గిందనుకోవాలా, పవర్ పెరిగిందనుకోవాలా? నువ్వు మాకు వార్నింగ్ ఇస్తే ఎలా ఉందో తెలుసా? ఎలుక వచ్చే ఏనుకు వార్నింగ్ ఇచ్చినట్లుంది. నువ్వు మాకు వార్నింగ్ ఇచ్చేస్తాడు మనకు ఆడవారా? మొనగాడినో కాదు, ఒక్కసారి ఆ ఫ్లాట్ లో అడుగు పెట్టు చూడు, రాణా పవర్ ఏంటో తెలుస్తుంది. ఏయ్ రాణా, ఆ ప్లాట్స్ లో అడుగు పెట్టడం కాదురా, ఆ ప్లాట్స్ ని హస్తగతం చేసుకుంటాం. నువ్వు మగాడివైతే ఆ ప్లాట్స్ పక్కకు రారా, నువ్వు మేము తేల్చుకుందాం. వీర విక్రమ పరాక్రమవంతుడైన రాణాతో రణరంగానికి దిగితే ఈ సవాల దగ్గర దీపాలు పెట్టడానికి కూడా ఎవరు ముందుకు రారు. బావిలో కప్పల బ్రతికే నువ్వు ఏదో నలుగురు వీధి గొండాలను ఆ
రౌడీలను చంపినంత మాత్రాన చిత్ర పిడిగిలా రచ్చిపోవద్దు. నా స్థావరంలో అడుగుపెట్టి మా మీదనే సవాలు విసురుతున్నావంటే నిన్ను అంతం చేయకపోతే మమ్మల్ని కొచ్చే వాళ్ళ కింద లెక్క కడతారు. అంతులేని ఖండ బలముతో, చంచలమైన గుండె బలముతో సైతం పిండి చేయగల రంగిరా ఈ రానా. నన్ను మీరేం చేయగలరు పందల్లారా? ప్రగట్భాలు పలకకు రానా. నువ్వున్నదే మా స్థావరంలో గుర్తుంచుకో. నేను కలిసాగా చేస్తే బాడీ తూట్లు తూట్లుగా పేలిపోతుంది. వీరితో మాట్లాడన్నా. మీరు ఇలాంటి ఎదవ వేషాలు వేస్తారని తెలిసే ఇదేమిటో తెలుసా? రిమోట్ కంట్రోల్. మా వాళ్ళు ఈ ఇంటి చుట్టూ 60 బాంబులు పెట్టారు. రే రాణా, ముందుకేశారా మీరు మీ ఇల్లు భూస్థాపితం అయిపోతుంది. మర్యాదగా మీ వాళ్ళని పిస్టల్ కింద పడమని చెప్పు. జీవకోటి ప్రాణరాశుల ప్రాణాలు తీయడానికి ఆ దేవుడు అధిపతి, ఇలాంటి దుర్మార్గులను అంతం చేయడానికి ఈ రాణా అధిపతి. రాణా రాణా దట్ ఈస్ రాణా ప్రతాప్. ఇంతమంది మార్పులో ఉండి వాడు మనకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతున్నాడు. తమ్ముడు ఆవేశపడకు. పులి ఒక అడుగు వెనక్కేసిందంటే అది భయంతో కాదు, బలంగా పంజాతో ఎదురు దెబ్బ కొట్టడానికి రా. వాడికి చావుముడే మనతో పెట్టుకున్నాడు. పదా వనవల్లప్ప వల్లప్ప ఒళ్ళప్ప గించై సామిరంగా ఆపు నీ గొప్పలే గొప్ప నా తిప్పలెట్ట రంగరంగా ప్రేమరాగం తీమతాళం జంట కచేరి చేస్తుంటే యోగం మాయ రోగం అంత కట్టేసిపోతుంటే వనవల్లప్ప వల్లప్ప ఒళ్ళప్ప గించై సామిరంగా ఆపు నీ గొప్పలే గొప్ప నా తిప్పలెట్ట రంగరంగా ప్రేమరాగం తీమతాళం జంట కచేరి చేస్తుంటే యోగం మాయ రోగం అంత కట్టేసిపోతుంటే ఆషాఢ మాసంలో నీటి అందాల ముసురుల్లో మేఘాల దేశంలో కొత్త బంధాల మెరుపుల్లో పడబిడ్డ ఒంటి నిండా వీడు కుంపట్లుగా చేసే జారిపడ్డా నీ కవిత్వ దాచేసే
వనవల్లప్ప వల్లప్ప వల్లప్ప గించై సామిరంగా అతని గొప్పలే దత్తన రిక్కలెట్ట రంగరంగ ఉలంగి గొడుగుల్లో నిన్ను బంధించు ఒడుపుల్లో అప్పరంగా నిప్పరంగా అక్కి పుట్టింది పాటంగా వనవల్లప్ప వల్లప్ప వల్లప్ప గించై సామిరంగా అతని గొప్పలే దత్తన రిక్కలెట్ట రంగరంగ ప్రేమరాగం ప్రేమతాళం జంట కచేరి చేస్తుంటే మంచయోగం మాయరోగం అంత కట్టేసి పోతుంటే వనవల్లప్ప వల్లప్ప వల్లప్ప గించై సామిరంగా అతని గొప్పలే దత్తన రిక్కలెట్ట రంగరంగ వెళ్ళిన పని ఏమైంది విజయ్? సరుకు క్షేమంగా చేరిందా? చేరింది బాస్. కానీ మీరు ఆ పృథ్వీకి చిన్న వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. వాడు మనం చేసే ప్రతి పనికి అడ్డు తగులుతున్నాడు. అసలు ఎవడి పృథ్వీ? వాడిది ఏ ఊరు? వాడి తల్లిదండ్రులు ఎవరు? వాడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తో సహా 24 hours లో తెలియాలి. ఓకే అలాగే బాస్, 24 hours లో పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తారు. ఓకే క్యారీ ఆన్. వస్తా బాస్. మీరు లేని టైంలో రాసి మన ఇంటికి వచ్చింది బాస్. రాశి అంటే అదే బాస్, మొన్న బల్లెగొరవ సెంటర్లో ఆ ప్రేమదాస్ అల్లరి చేస్తుంటే వాడి బారి నుండి రక్షించారు చూడు. ఓ ఐసి ఆ అమ్మాయా గుర్తుంది. నిన్న రాసి బర్త్డే అంట. ఫంక్షన్కి మిమ్మల్ని ఆహ్వానించడానికి వస్తే మీరు ఇంట్లో లేరు. ముఖ్యమైన పని అండి, ఢిల్లీ వెళ్ళానని చెప్పావా? మీరు నిన్నే వస్తారని చెప్పలేదు బాస్. అందం, చందం, చదువు, సంధ్య, వినయం, విధేయత ఇటువంటి లక్షణాలు ఉన్న అమ్మాయిలు చాలా అరుదుగా ఉంటారు. ఒకవేళ ఇవన్నీ ఉంటే ఆ అమ్మాయికి గర్వం ఉంటుంది. కానీ రాజీ అలా కాదు బాస్. ఇవన్నీ ఉన్నా కూడా ఎంతో అనుకువగా ఉంటుంది. రాశిని మీరు చూడు విజయ్, ఒక్కసారి పెంచుకున్నాక పెంచుకోవడం చాలా కష్టం. ప్రేమానురాగాలకు నోచుకొని రాక్షసులా ఎంతకాలం బ్రతుకుతారు బాస్? నేను రాక్షసుడినే. ప్రేమానురాగాలకు నోచుకొని ఒక బండరాయిని విజయ్, ఒక బండరాయిని. అందరిలాగా తల్లి చేత గోరుముద్దలు తింటూ తల్లివడిలో పడుకొని చందమామ రావే జాబిల్లి రావే అని జోలపాటలు వింటూ అల్లారి ముద్దుగా పెరిగిన వాడిని కాదు విజయ్. ప్రేమానురాగాలు నోచుకోవడానికి తండ్రి చేయి పట్టుకొని తప్పటడుగులు వేసిన పసితనం కాదు విజయ్. నాకు ప్రేమానురాగాల గురించి తెలియడానికి ఎస్ నేను రాక్షసుడిని. నేను ఒక రాక్షసుడిని విజయ్, నేను ఒక రాక్షసుడిని. పసితనములోనే నెత్తుడి మడుగులో పడి ఉన్న నా తల్లిదండ్రులను చూసి ఈ పసి హృదయం పాషాణంగా మారింది. ఆ క్షణం నుంచే ఈ హృదయంలో ప్రేమానురాగాలకు చోటు లేకుండా పోయింది. ఆ క్షణాలే నాలో పగ ప్రతీకారం ఉద్భవించాయి. ఆ క్షణం నుండి ప్రేమానురాగాలు లేని ఒక బండరాయిగా బ్రతుకుతున్నాను విజయ్. లేదు బాస్ లేదు.
మీరు రాక్షసుల్లా బ్రతకూడదు. గాయపడ్డ మీ మనసుకు ఓదార్పు అవసరం. మిమ్మల్ని ఓదార్చగల ఒకే ఒక వ్యక్తి రాశి. ఆమె తోడు మీకు కావాలి. మీ ఇద్దరిని కలపటం నా ధ్యేయం. కలుపుతాను, మీ ఇద్దరిని కలుపుతాను. ఇంకెళ్ళి ఇంత వడికి రాలేదు. ఒక పక్క ముహూర్తానికి టైం అయిపోతుంది. ఈ మనిషి ఎప్పుడు వస్తాడో ఏంటో. ఇంకా ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నావు అమ్మా? బాబాయ్, ఇంతవరకు బావ స్టేషన్ నుంచి రాలేదు. ఒక పక్క చూస్తే ముహూర్తానికి టైం అయిపోతుంది. వస్తాడులే అమ్మా. అమ్మా మీ ఫ్రెండ్స్ వచ్చారు, నువ్వు వెళ్ళి ముస్తాబేరమ్మా. అలాగే బాబాయ్. అంకుల్, ఏంటి రాశి అంత కోపంలో ఉంది? మీదే బాబు కోపం. నా మీదనా? ఎందుకు? బావ ఇంకా రాలేదని కోపం. ముహూర్తం టైం దగ్గర పడుతుంది, కానీ నువ్వు రాలేదని కోపం బాబు. నువ్వు ఇంటికి రావడం కాస్త లేట్ అయితే ఇల్లంతా రాదాని చేస్తుంది బాబు. బావ ఇంకా రాలేదని నా ప్రాణం తీస్తుంది బాబు. నువ్వు వెళ్ళి బట్టలు మర్చుకురా బాబు. సార్ ఎన్నో సెంటర్లో గొడవలు అవుతున్నాయి సార్. మీరు రాకపోతే చాలా మంది ప్రాణాలు పోతాయి సార్. సరే, మీరు వెళ్ళండి. మీరు వెళ్ళి కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి బెటాలియన్ దింపించండి. నేను త్వరగా వస్తాను. అంకుల్, నేను అరగంటలో వస్తాను. మీరు మిగతా పని పూర్తి చేయండి. బాబా, నువ్వు వెళ్ళటానికి వీలేదు. అవతల ప్రాణాలు పోతున్నాయి, నేను వెళ్ళక తప్పదు. ఏంటి బాబా అలా మాట్లాడతావు? మరొక అరగంటలో నుదుటిన భాషగా కట్టుకొని పెళ్లి బట్టలతో పెళ్లి పీటల మీద కూర్చోవలసిన ఈ టైంలో నువ్వు డ్యూటీ అంటూ వెళ్ళడం ఏం బాలేదు. నేను అది ఒప్పుకోను. రాసి, నేను ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ని. నాకు దేశం ప్రజలే ముఖ్యం. నేను నా భార్యగా నేను గౌరవిస్తాను మరియు ప్రేమిస్తున్నాను. నాకు నా డ్యూటీ చాలా ముఖ్యం. నన్ను నా డ్యూటీని గౌరవించే వ్యక్తి నాకు భార్యగా కావాలి. అలాంటి వ్యక్తివి నువ్వు. నా గొడ్డ తగలకు. బాయ్, వస్తాను. బాబా, అవతల ప్రాణాలు పోతున్నాయి, నేను వెళ్ళాలి. వస్తాను. బాబా, బాబా, బాబా. పోలీస్ అమ్మా పృథ్వీ, నువ్వేం భయపడకమ్మా, వెంటనే వస్తాడు. ఎవరు మీరు? ఏంటి దౌర్జన్యం? తట్టుకునే శక్తి నీ గుండెకుందా? మరీ అంత పిరికిదాని కాదులే, కానీ ముందు మీరెవరో చెప్పండి. చెప్పరా. ఎవరు పేరు వింటే భూరంత్రాల్లో ప్రాణం ఉన్న ఏ జీవి అయినా ప్రాణభీతితో పరుగులు పెడుతుందో పట్టుకోవడానికి ఈ ప్రపంచ దేశాలు తలకిందులుగా తపస్చేస్తున్నారు. ఎవరిని పట్టుకుంటే 100 కోట్ల బహుమతి అని ఈ ప్రభుత్వాలు ప్రకటిస్తాయో ఆహార వీర భయంకరుడు, అసమాన శౌర్యవంతుడు, ప్రకృతిని సైతం వికృతంగా మార్చగల పరాక్రమంతుడు, రాక్షస రూపుడైన రాకాశ్ దోతలం. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారు? కలవరపడకే కన్యాకుమారి. ఆయుష్ తీరిన వాడిని తీసుకెళ్ళడానికి ఆ యమదూతలు వస్తారు. కానీ ఆయుష్ తీరని వాడి ఆయుష్ తీయటానికి ఈ రాకాశ్ దోతలు వస్తారు. ఏయ్, ఏంటి మీరు మాట్లాడేది? నాకేం అర్థం కావడం లేదు. అర్థం కాలేదా అపరంజి బొమ్మ? ఈ ప్రపంచంలో ఏ ఒక్క పోలీస్ ఆఫీసర్ రాకాశ్ రూపాన్ని కూడా చూడలేకపోయారు. అలాంటి రాకాసునే పట్టుకుంటానని శపథం చేశాడంటే బాగా పోలీస్ బుద్ధి. రై, శపథం చేయడం కాదురా, అలాంటి వాడిని నడి రోడ్డు మీద పెట్టి ఉరి తీయాలి. అప్పుడే ఈ దేశం బాగుపడేది. ఏంటో తగరెచ్చిపోతున్నావు? మర్యాదగా నీ బావ ఎక్కడున్నాడో చెప్పు. చెబితే అంద చందాలకు ఏ హాని జరగదు. ఏంట్రా బెదిరిస్తున్నారా? బెదిరించడం కాదు, 18 ఏళ్ళు పరవళ్ళు తొక్కే ఈ పసిడి వయసుని కాపాడుకోమని హెచ్చరిస్తున్నావు. సన్నజాజి కన్నా సన్నని నీ నడుము,
గులాబీలా గుమ్మెక్కించని మా కబంధ హస్తాల్లో నలిగి రాలిపోకముందే వాడు ఎక్కడున్నాడో చెప్పు. నాకు తెలీదు, ఒకవేళ తెలిసినా కూడా నేను చెప్పను. రంజిత్, ఇది మన మాటలతో వినేటట్లేదు. దీనికి ఒకసారి మన పవర్ ఏంటో చూపిద్దాం. తొందరపడకు విక్రమ్, దీనిని మన స్థావరానికి తీసుకెళ్తే అప్పుడు వాడే వెతుక్కుంటూ దీనికోసం వస్తాడు. నమస్తే బాస్. వెళ్ళిన పని ఏమైంది విజయ్? పూర్తి ఇన్ఫర్మేషన్ తో వచ్చాను బాస్. ఇన్స్పెక్టర్ పృథ్వీ తండ్రి గౌతమ్, తల్లి వసంత. గౌతమ్ కి 2 కుమారులు. గౌతమ్ స్వస్థలం ప్రకాశం జిల్లా మల్లెకురం మండలం వనేల గ్రామం. వృత్తిరీత్యా గౌతమ్ హైదరాబాద్ హైకోర్టుకు చీఫ్ జస్టిస్ గా నియమించబడ్డాడు. 15 సంవత్సరాల క్రితం కొందరు దుండగులు పృథ్వీని అతని భార్యని హత్య చేశారు. అదే ఇంట్లో పనిచేసే పని మనిషి రామయ్య పృథ్వీని తీసుకొని హైదరాబాద్ నుండి దూరంగా వెళ్ళిపోయాడు. పృథ్వీ వృత్తిరీత్యా ఇప్పుడు హైదరాబాద్ వచ్చాడు. బాస్, అతని 2వ కుమారుడు ప్రతాప్ ఇంటి నుండి పారిపోయాడు. అతను బ్రతికుంది లేనిది ఇంకా తెలియలేదు బాస్. అతని తండ్రి పేరు ఏమన్నావు విజయ్? గౌతమ్ బాస్. పృథ్వీ ఇంట్లో పడి ఉన్న రామాయణం తీసుకొని వచ్చాను బాస్. ఎక్కడ ఎక్కడ విజయ్? రామయ్య ఎక్కడ ఎక్కడ? మా జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు? జీవితం అంటే అర్థం తెలియక జీవితాలతో ఆడుకుంటూ రాక్షసులా బ్రతుకుతున్నాను రామయ్య. రామయ్య అంటే నా పేరు నీకెలా తెలుసు? 15 సంవత్సరాల నుంచి మీరు వెతుకుతూ అసలు ఉన్నాడో లేడో అనుకుంటున్నా ఆ ప్రతాప్ను నేనే రామయ్య, ఆ ప్రతాప్ను నేనే. ఆనాడు నెత్తుడి మడుగులో పడి ఉన్న నా తల్లిదండ్రులను చూసి నేను ఎంతో అల్లాడిపోయాను. పసితనంలో ఏమీ చేయలేక అల్లాడిపోతున్నా కూడా ఆ దుర్మార్గులు నన్ను ఏమైనా చేస్తారేమోనని నా అమ్మ నాన్న ఇంటి నుండి పారిపోమని నెట్టేశారు. అలా వెళ్ళిన నేను ఈ ఎంగిలాకుల మధ్య, కొట్టుకునే కుక్కల మధ్య ఆకలి మంటలు తీర్చుకుంటూ, ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ, నా అనేవారు ఎవరూ లేక అనాథగా బ్రతికాను. ఆ క్షణము నుంచే నాలో అగ్ని జ్వాలలు రగిలాయి, నాలో మానవత్వం నశించింది. మాఫియా లీడర్గా జీవిస్తున్నాను. నా తల్లిదండ్రులు చంపిన వారినే వాడిపై పగ తీర్చుకోవడానికే జీవితాన్ని కొనసాగిస్తున్నాను. నా తల్లిదండ్రులు చంపింది ఎవరు రామయ్య? చెప్పు రామయ్య, చెప్పు. బాబు చెప్తాను. బాబు ఆ భగవాన్ దాస్ కాళిదాసులే బాబు నీ అమ్మ నాన్న చంపింది. రే భగవాన్ దాస్ కాళిదాస్, ఇన్నాళ్ళు నా కళ్ళ ముందే తిరుగుతూ నా తల్లిదండ్రులను చంపింది మీరే అన్న విషయం తెలుసుకోలేకపోయాను. ఎవరి కోసమైతే ఈ జీవితాన్ని కొనసాగిస్తున్నానో, ఎవరి కోసమైతే నేను వెతుకుతున్నానో వాడి ఆచూకి తెలిసినాక ఇంకా ఉపేక్షించి అర్థం లేదు. మీ రక్తంతో నా తల్లిదండ్రుల ఆత్మకు శాంతి చేకూరుస్తాను. దున్నపోతులారా, ఎవరనుకున్నారా? నా ప్రేమ దేవతరా. రేయ్, మీరున్నారని కాస్త మొహమాట పడుతుంది. కాసేపు బయటికి వెళ్ళరండి రా. ఫ్రెండ్
ఎన్నిసార్లు చెప్పాలి? ఎందుకు ఇలా నన్ను వెంట పెడుతున్నావు, వేధిస్తున్నావు, విసిగిస్తున్నావు? రాసి నువ్వే నన్ను నా ప్రేమని అర్థం చేసుకోవడం లేదు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు లేదా చెప్పు. అప్పుడైనా ఇప్పుడైనా నా మాట ఒకటై, నువ్వు నన్ను ప్రేమించడం లేదు, కామిస్తున్నావు. లేదు రాసి, నేను కామించడం లేదు, ప్రేమిస్తున్నాను. ఇక్కడికి వచ్చి వినవే, ప్రవహిస్తున్న ప్రతి రక్త బిందు మీద నీ పేరు చెప్పిస్తుంది. నీ గుండె రాసి రాసి అని ఎలా కొట్టుకుంటుందో చూడు. ప్రేమ అనేది మనసుతో పుట్టుకు రావాలే కానీ ఇలా చిరాగ్గా కాదు. ట్రై చేసి నన్ను విసిగించకుండా వెళ్ళిపో. రాసి రాసి రాసి, నా ప్రేమ నిజమని నీకు ఎలా చెప్పాలి? యాసిడ్ తాగమంటావా లేక ఆ కరెంట్ దిగి పట్టుకోమంటావా? చెప్పు రాసి, చెప్పు. లేకపోతే అలనాడు ముంతాజ్ కోసం షాజహాన్ తాజ్మహల్ కట్టించాడు. ఈరోజు ఈ అందాల రాశి కోసం ప్రేమ మహల్ కట్టమంటావా రాసి? చెప్పు రాసి. ప్రేమ్దాస్, పవిత్రమైన ప్రేమ అనే 2 అక్షరాలు నీ నోటితో పలికి వాటిని అపవిత్రం చేయకు. ప్రేమకు చిహ్నమైన తాజ్ మహల్ గురించి నువ్వు మాట్లాడి దాని విలువ తీయకు. రాసి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని చెప్పకపోతే అపవిత్రమైన తాజ్ మహల్ కాదు, నీ శరీరం విలువ లేకుండా పోయేది ప్రేమ అనే 2 అక్షరాలు కాదు. నీ శీలానికి మర్యాదగా ఐ లవ్ యూ అని చెప్పు. పగట కళ్ళు కానీ పరవశించిపోవద్దని నీకు ఇంతకు ముందే చెప్పాను. నేను నీకు ముందే చెప్పాను. ఏమని చెప్పాను? నాకు దక్కనిది ఏది వేరెవరికి దక్కడానికి వీలు లేదని. అలాంటప్పుడు నాకు దక్కని నిన్ను వేరెవరికి ఎట్టా దక్కనిస్తాను? తొందరపడకు మిత్రమా, తొందరపడకు. దీన్ని ఒక్కసారి అనుభవించి వదిలేస్తే తీరిపోయేది కాదు. దీని వంపు సొంపులను వయ్యారాలను మన సొంతం చేసుకోవాలి. అందుకని ఏం చేద్దాం బాస్? మన గ్యాంగ్ మొత్తం కలిసి దీన్ని ఎంజాయ్ చేద్దామా? మన గ్యాంగ్ మొత్తం దీన్ని ఒక్కసారి ఎంజాయ్ చేస్తే తీరిపోయేది కాదు. జీవితాంతం ఇది మన స్థావరంలోనే ఉండాలా. జీవితాంతం మనం ఎంజాయ్ చేయాలా. నువ్వు అదరవద్దు, బెదరవద్దు. నిన్ను మేము ఏమీ చెయ్యం. మర్యాదగా పోలీస్ పృథ్వీగాడు ఎక్కడున్నాడో చెప్పు. నేను చెప్పను. ప్రేమ్దాస్, విన్నావా? చెప్పదంట. వాడు ఎక్కడున్నాడో చెప్పదంట. ప్రేమదాస్ చెప్పదంట. మర్యాదగా చెప్పమ్మా, చెప్పు. ఈ రాకాసలే రక్త పిశాచి. చెప్పమ్మా, చెప్పు. అది నీ అవతారం చూస్తూనే తెలుస్తుంది. నువ్వు మనిషి కాదు, మానవ రూపంలో ఉన్న తెలుసు కదా నేను రాక్షసుణ్ణి కాదు, నరరూప రాక్షసుణ్ణి. నన్ను వదలండి. అయినా మా బావ ఎక్కడున్నాడో నాకు తెలీదు. ఒకవేళ నాకు తెలిసినా నేను చెప్పను. రంజిత్, ఇది చెప్పదంటరా? విక్రమ్, చెప్పదంటరా? చెప్పను. ప్రేమ్దాస్, ఇది చెప్పదంటరా? ఇది చెప్పదంట. దీన్ని ఏం చేయమంటావో చెప్పు. బాస్, దీనిని మన గ్యాంగ్ మొత్తం వరుస కలుపుదాం బాస్. అమ్మాయి కనపడితే చాలు నీకు అదే ధ్యాస. ఏ విక్రమ్ సింగ్, దీన్ని ఏం చేద్దామో చెప్పురా. దీన్ని సజీవ దహనం చేద్దాం బాస్. అడ్డగారిదా, అందమైన అమ్మాయిని సజీవ దహనం చేద్దామంటావా? పాలకోవా లాంటి ఆ పరువాలు, మిసమిసలాడే ఆ ఒళ్ళు, నేరేడుకాయ లాంటి ఆ కళ్ళు, చంద్రబింబం లాంటి ఆ ముఖం,
అందానికే అందం తెచ్చి ఆమె రూప సౌందర్యమును సజీవ దహనం చేద్దామంటావా? తప్పు తప్పు. అలా చేస్తే మనలాంటి విలన్స్ టాలెంట్ తగ్గుతుందిరా. ప్రేమదాస్, నువ్వు చెప్పు, దీన్ని ఏం చేద్దామో? మంచిగా నా మాట విని వాడెక్కడున్నాడో చెబితే నీ మాన ప్రాణాలతో బతికి బట్ట కడతావు. లేదంటే నీ బతుకు సూపర్ బజార్ అవుతుంది. బొమ్మాలి మీకు చేతనైనది ఒక్కటే. అయితే ఏం చేస్తారా? నన్ను పాడు చేసి నా ప్రాణాలు తీస్తారు. మీరు చేసేది చేయగలిగింది అది ఒక్కటే. నువ్వు చెప్పేదంటే నీతో ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. దున్నపోతులారా, అమ్మాయిని పట్టుకొని ఎలా కొడతారేంట్రా? ఊరుకోమ్మా, నువ్వు ఊరుకో, నువ్వు ఊరుకోమ్మా. వాళ్ళకి అసలే విశ్వాసం ఎక్కువ. ఏమి అనుకోకు. చెప్పమ్మా, చెప్పు చెప్పమ్మా, చెప్పు 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 చెప్పవే చెప్పవే. పృథ్వీగాడు ఎక్కడ ఉన్నాడు చెప్పు. నాకు తెలీదు తెలీదు తెలీదు. తెలిసినా నేను చెప్పను. ఇంతవరకు జరగని ఈ కలియుగంలో సరికొత్త చరిత్ర నేను సృష్టించబోతున్నాను. ఆ ఘనత ఈ అందాల రాశికే దక్కుతుంది. ఎవరక్కడ? దీన్ని పెళ్లి కూతుర్ని చేయండి. ప్రేమదాస్, దీని నుదుట బాసికం కట్టండి. ఆనాడు ద్వాపరయుగంలో ఆ ద్రౌపదికి ఎంతమంది భర్తలు రా ప్రేమదాస్? 5 భర్తలు రాకాస్. కానీ ఈ కలియుగంలో ఈ కలియుగ రాశికి నేను 6 భర్తలు. ఎందుకంటే ఆనాడు ద్వాపరయుగంలో ఆ ద్రౌపదికి 5 భర్తలు అయితే ఈనాడు ఈ కలియుగంలో ఈ కలియుగ రాశికి నేను 6 భర్తలను చేస్తున్నాను. అంటే ఎందుకంటే ద్రౌపదికి ఆ ద్రౌపది చరిత్ర కన్నా ఈ కలియుగ రాశి చరిత్ర గొప్పగా చెప్పుకోవాలి. దీని చరిత్ర రాబో యుగాలలో స్వర్ణాక్షరాలతో మిగిలిపోవాలి. కట్టండ్ర తాలిబొట్లో. బాస్, దీని మెడలో ఒక్కొక్కలు కట్టాలా లేక? సూపరే రంజిత్, ఒక్కొక్కలుగా కడితే సీరియల్ ఏర్పడుతుంది. కామన్గా కట్టండి. ఎందుకంటే ఆనాడు ద్వాపరయుగంలో 5 భర్తలు ద్రౌపదికి తాలి కడుతుండగా ఆ ద్వాపరయుగ ప్రజలు చూశారో లేదో తెలియదు. కానీ ఈ కలియుగంలో ఈ కలియుగ రాశికి మన 6 తాలిబొట్లు కడుతుండగా ఈ కలియుగ ప్రజలు కల్లారా చూడాలి. కట్టండి, కట్టండిరా. కదిలారా? నీ బాస్ తల పుచ్చలు లెగిసినట్లు లెగుస్తాయి. కానిస్టేబుల్, నిన్ను అరెస్ట్ చేయండి.
ఏయ్, నువ్వు వస్తావని నాకు ముందే తెలుసురా. ఎందుకంటే క్లైమాక్స్ లో మాలాంటి విలన్స్ ను ఎదుర్కోవడానికి ఇలాంటి హీరోలు రావాలి కదా. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 73 సంవత్సరాలైంది. ఆ స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నాం. కానీ మనకన్నా వెనకబడిన దేశాలు మనకన్నా ఎక్కువ అభివృద్ధిలో ఉన్నాయిరా. ఎందుకంటే నీలాంటి రాక్షసులు ఉండబట్టారా ఇటు అడవి సంపదను కొల్లగొడుతూ అటు రాష్ట్ర ప్రభుత్వాలని కేంద్ర ప్రభుత్వాలని ప్రజలను మోసం చేస్తున్నారు. ఎందుకంటే నీ వాళ్ళు ఉండబట్టారా. మర్యాదగా స్టేషన్కు నడవరా. మర్యాదగా పిస్టల్ కింద పడే. రాకాష్, మేము మా మాట నిలబెట్టుకున్నాం. ఈ పృథ్వీగాడిని నీకు అప్పగిస్తున్నాం. మరొక ముఖ్యమైన విషయం, ఈ పృథ్వీగాడు ఎవడో కాదు, మనం చంపిన జస్టిస్ గౌతమ్ గాడి రెండో కొడుకు. మొదటివాడు మన ప్రతి పనికి అడుగడుగునా అడ్డు తగులుతున్నా ఆ రౌడీ రాణాగాడు. వాడి పేరు ప్రతాప్, రాణా ప్రతాప్. అయితే వీడు బ్రతకటానికి వీల్లేదు. శత్రుశేషం రణశేషం మిగలకూడదు. తలుచుకోరని బాబునే. కలిసి తెంగాడు బాబు. పృథ్వీ, ఈ ప్రతాప్ ఎవరో కాదు బాబు, మీ అన్నయ్య బాబు. అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య, తమ్ముడు, ఇన్నాళ్ళు అందరూ ఉండి అనాథలా బ్రతికాను. ఈ రోజు అందరూ వచ్చేసరికి అంతకుడిలా మిగిలిపోయాను. అరెస్ట్ మీ తమ్ముడు, అరెస్ట్ మీ. మా యొక్క నాటక సమాజాన్ని అందరినీ కూడా ఆశీర్వదించినటువంటి యొక్క ప్రేక్షక దేవుళ్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ నాటకం గురించి, ఈ నాటకంలోని మరి యాక్టుల గురించి చెప్పాలంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ నాటకం అనుకోకుండా పెట్టాం. ఖచ్చితంగా 10 రోజుల క్రితం 10 రోజుల ముందు నాటకం వేయాలన్న ఆలోచన రావటం. తమ్ముడు గత 30 సంవత్సరాల నుంచి మేము స్నేహితుల్లా కాకుండా ఏదో ఒక గురు శిష్యుల్లా పరిచయం అయ్యి అన్నదమ్ములుగా మేము ముందుకు పోతున్నాం. తమ్ముడు ఎక్కడ ఉన్నా కూడా నా ప్రతి నాటకానికి వచ్చి ఈ నాటకం జయప్రదం కావడానికి మరి సహకరిస్తున్నందుకు తమ్ముడిని, అలాగే విద్యాసాగర్, కొండమందిలో విద్యాసాగర్ కూడా మరి నా ప్రతి నాటకానికి వచ్చి కూడా ఈ ప్రాంప్టింగ్ సహకరించి మరి నాటకం జయప్రదం కావడానికి కారకులైనందుకు ఇద్దరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరల ముఖ్యంగా మరి బాలరాజు అనగానే ఇతను చాలా పెద్దవాడే, పెద్ద వయసు అని అనుకుంటారు. కానీ చాలా చిన్న పిల్లవాడు. నాటక విషయంలో ఎంత శ్రద్ధ వహిస్తాడో ఆ నాటకం అంత సక్సెస్ చేస్తాడు. 10 మంది పని ఒక్కడే చేస్తాడు. 10 మందికి కావలసిన ప్రతి అవసరాలు తీరుస్తాడు. తను ఎన్ని పనులు ఉన్నా కూడా నాటకం పెట్టిన ప్రతిసారి కూడా తనే దగ్గర ఉండి అక్కడ నాటకాలే ఇప్పుడు కూడా ప్రతిరోజు కూడా నా ఫోన్ చేసి, అన్న మరి ఎట్లా రిహార్స్కి వస్తున్నారా, పిల్లలు రావట్లేదా, ఎవడన్నా రాకపోతే చెప్పన్నా, ఒకరోజు మనం మాట్లాడదాం అని చెప్పి ప్రతిరోజు కూడా ఈ విధంగా నన్ను ముందుకు నడిపిస్తున్నందుకు తమ్ముడు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మహేంద్ర గ్రానైట్స్ మహేంద్ర ప్రొపరేటర్ వచ్చాడా తమ్ముడు. మహేంద్ర కూడా
ప్రతి విషయంలో కూడా ఇక్కడ నేను నాటకం చెప్పడానికి వచ్చాను. ప్రతిసారి మన పిల్లలందరూ కూడా నా గురించి ప్రత్యేకంగా క్లాస్ ఇచ్చి ఈ నాటకం జయప్రదం కావడానికి కారకులైనందుకు అతనికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే హలో 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 చప్పట్లు గట్టిగా గట్టిగా గట్టిగా. అలాగే బాలరాజ్ బాలరాజన్న ఎక్కడున్నా ఇప్పుడు ఈ యొక్క నాటకంలో డాన్స్ మాస్టర్ వాసు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున పిలిచి గురువు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈ యొక్క నాటకం ఎంతో అద్భుతంగా రావడానికి పాయింటే బాధల్లోన పడుతుందిరా చెప్పాలింటలో కావానొచ్చిందిరా బాణల్లోన పడుతుందిరా మీరా 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 మగువలు వచ్చిన మగ తీరా మనసులు తోచిన మగ తీరా జగమెటు పడి మెచ్చిన తీరా జగమెరిగిన మగ మగ తీరా వివా 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 Everyone is something better doing something. Now rock everyone, we're on the run. Now people flow, move everyone. Get the groove, now dance everyone. Now rock the show, now catch everyone. దిక్కునైనా దున్నయ్యాలేరా కొండలు నిండి గుట్టయ్యాలేరా దిక్కునైనా దున్నయ్యాలేరా గుజరాట మరాఠా ద్రావిడ ఉత్కల గంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలధి తరంగా జనగణ మణ అధినాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే